హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ముందుకైతే వచ్చేసాను. సో మనకి స్టార్టింగ్ సాలరీ 25,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఈ నోటిఫికేషన్ housing.com నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 3.5 to 4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక housing.com కంపెనీ సో ఏదైతే డేటా ఉంటుందో సో ఇక్కడ డేటాకి సంబంధించి మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రిపేర్స్ కంప్లైస్ అండ్ సోర్ట్స్ డేటా టు వర్క్ అండ్ యాక్షనబుల్ డేటా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రీసెర్చ్ ది పోర్టల్ టు కలెక్ట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కాంపిటీటర్ సైట్స్ ఆర్ ఫ్రమ్ డెవలపర్ వెబ్సైట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి సో ఇక ప్లాట్ఫామ్కి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటా కావచ్చు, ఇన్ఫర్మేషన్ అయితే మీరు కాంపిటీటర్ సైట్స్ నుంచి కావచ్చు లేదంటే డెవలపర్ వెబ్సైట్స్ నుంచి అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కాల్ ద డెవలపర్ టు గెట్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ది డీటెయిల్స్ అకార్డింగ్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి డెవలపర్స్కి అయితే కాల్స్ చేసేసి ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక కంపెనీ పాలసీస్ అలాగే గైడ్లైన్స్ అయితే మీరు ఫాలో అప్ అవుతూ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక డేటాని. అలాగే వెరిఫైస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా బై కంపేరింగ్ ఇట్ టు సోర్స్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డేటాని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా డేటాని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి లేదంటే మిస్సింగ్ ఫేజెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కావచ్చు. సో ఎటువంటి ఇష్యూస్ ఎర్రర్స్ ఉన్నా కూడా మీరైతే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మెయింటైన్స్ ఏ ఫిల్లింగ్ సిస్టమ్ అండ్ ప్రొటెక్ట్స్ కాన్ఫిడెన్షియల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మెయింటైన్ ఈ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఫర్ డిపార్ట్మెంట్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీకు అడిషనల్గా ఏదైనా టాస్క్ని అసైన్ చేసినా కూడా సో ఇక టాస్క్స్ కూడా మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఐస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఎక్సలెంట్ డేటా ఎంట్రీ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే రీసెర్చ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ అవైలబుల్ రిసోర్సెస్. సో ఏదైతే అవైలబుల్ రిసోర్సెస్ ఉంటాయో సో ఇక రిసోర్సెస్ని మీరు యూజ్ చేసేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ప్రాక్టీసెస్ అండ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు సుపీరియర్ లిసనింగ్, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేసినటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఫెమిలారిటీ విత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విల్ బీ అడిషనల్ బెనిఫిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్టు మీకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చేసి క్యాండిడేట్ ప్రొఫైల్. సో ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై
అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.